పొన్నగంటి కూర మెంతం కూర ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు మెంతం కూర పొన్నగంటి ఆకు 2 కట్ చేసి తీసుకున్నాను. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేశాను. వెల్లుల్లి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను. కడాయి పెట్టుకొని 3 గరిటెల ఆయిల్ తీసుకుందాం. దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. 3 గరిటెల ఆయిల్. ఇది కొద్ది హీట్ కాగానే జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర ఆవాలు చిటపటలాడగానే వెల్లుల్లి వేసేసుకుందాం. ఫస్ట్ వెల్లుల్లి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కర్రీకి. ఇప్పుడు పచ్చిమిర్చి కొద్దిగా వేగగానే ఆనియన్ వేసేసుకుందాము. ఆనియన్ బాగా వేగాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం వేగితే చాలు. ఇప్పుడు పసుపు, అంతే. అల్లం వెల్లుల్లి వేయద్దు, ఇంకా ఎల్లిపాయలు వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి వేయద్దు. ఇప్పుడు పొన్నగంటి కూర మెంతం కూర 2 కలిపి వేసేసుకుందాం. పొన్నగంటి కూర మెంతం కూర హెల్త్కి చాలా మంచిది. మెంతం కూర హెయిర్కి మంచిది. పొన్నగంటి కూర కళ్ళకి బాగా మంచిది. ఇప్పుడు కలుపుకుందాము. ఉడికింది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా ఉడికిన తర్వాతే సాల్ట్ వేయాలి. ముందే వేస్తే కొద్దిగా వాటర్ లాగా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ వేసి కలుపుకుందాం. కళ్ళకి చాలా మంచిది పొన్నగంటి కూర. ఓకే, ఉడికిపోయింది కర్రీ. ఇందులోకి శనగపప్పు వేసుకుందాము. నేను శనగపప్పు నానబెట్టి కొద్దిగా ఉడికిచ్చాను. సపరేట్గా ఉడికిచ్చి ఇందులో లాస్ట్కి కలుపుతున్నాను. ఇప్పుడు ఓకే, శనగపప్పు కూడా వేసాం కదా, అది ఇది 2 మంచిగా ఉడికిపోయాయి. శనగపప్పు ఆల్రెడీ ఉడికించుకోవాలి. మెంతం కూర వేసి చేసిన కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.